ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, ప్రముఖ సినీ నిర్మాత రాజ్ నిడిమోరుల వివాహం డిసెంబర్ 1, 2025న అత్యంత గోప్యంగా జరిగింది. ఈ జంట కోయంబత్తూరులోని ఈసా యోగా సెంటర్లో జరిగిన ఒక ప్రత్యేక వేడుకలో ఒక్కటయ్యారు. విషయం పూర్తిగా అర్థం చేసుకోవడానికి దయచేసి వీడియోను ఎండ్ వరకు చూడండి. డిసెంబర్ 1, 2025 సోమవారం ఉదయం ఈసా యోగా సెంటర్ ప్రాంగణములోని లింగ భైరవి ఆలయం, కోయంబత్తూరులో సమంత వివాహాన్ని భూతశుద్ధి వివాహం, భూతాశుద్ధి వివాహ అనే సంప్రదాయంలో నిర్వహించారు. ఈ సంప్రదాయం యోగా కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారం 5 మూలకాల పంచభూతాలు శుద్ధీకరణకు ప్రాధాన్యతనిస్తుంది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను పూర్తి గోప్యత మధ్య నిర్వహించారు. వివాహం అనంతరం నటి సమంత తన సోషల్ మీడియా వేడుకల ద్వారా ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఫోటోలలో సమంత సాంప్రదాయ ఎరుపు రంగు చీరలో, రాజ్ నిడిమోరు తెల్లటి కుర్తా, నెహ్రూ జాకెట్లో కనిపించారు. సమంత మరియు రాజ్ నిడిమోరు మధ్య సినీ సంబంధం ఉంది. రాజ్ నిడిమోరు మరియు కృష్ణా డీకే దర్శకత్వం వహించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్లో సమంత కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ ముగ్గురూ కలిసి రాబోయే అమెజాన్ సిరీస్ సిటాడెల్, హనీ బన్నీ కోసం కూడా పనిచేస్తున్నారు. ఈ వృత్తిపరమైన బంధమే వారిద్దరి మధ్య అనుబంధానికి దారితీసిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాహం సమంత మరియు రాజ్ నిడిమోరు ఇద్దరికీ రెండవది. సమంత గతంలో 2017లో నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు. రాజ్ నిడిమోరు గతంలో శ్యామలీదేను వివాహం చేసుకుని 2022లో విడాకులు తీసుకున్నట్లు సమాచారం. ఈ జంట వివాహంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వారి దాంపత్య జీవితం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చెయ్యండి. ఇంకెందుకు ఆలస్యం, మా నెక్స్ట్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం.